మరణం ఈ మాట వింటే భయపడని వారు ఉంటారా? ఏ విషయంలోనైనా మన తోటి వారితో పోల్చుకున్నా ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఇది అసాధ్యం కూడా. ఈ మరణం విషయంలో మాత్రం అస్సలు పోల్చుకోలేము. ఒక విధంగా చెప్పాలంటే ఈ మాట వినాలన్నా అస్సలు సహించలేము కూడా. కానీ మన మరణాన్ని కూడా నిర్దేశించే యాప్ ఒకటి వచ్చిందని మీకు తెలుసా? దాని పేరే డెత్ క్లాక్. తెలియకపోతే ఈ వీడియోని తప్పక చూడండి. గూగుల్ ప్లే స్టోర్తో పాటు యాపిల్ స్టోర్లో కూడా ఈ డెత్ క్లాక్ యాప్ అందుబాటులో ఉంది. ఇదొక అధునాతన కృత్రిమ మేధ సాయంతో పనిచేసే యాప్. ఇది మనుషుల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా అంతిమ ఘడియలను ఇట్టే చెప్పేస్తుందట. అది కూడా ఆషామాషిగా కాదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారిక డేటాతో పాటు 5.3 కోట్ల భాగస్వాములైన 1200 అంతర్జాతీయ అధ్యయనాలను పరిశీలించి మరీ మరణ తేదీని అంచనా వేస్తుంది ఈ డెత్ క్లాక్. మన శరీరంలోని కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, నిత్య ఆహార అలవాట్లు, వ్యాయామ సంబంధ తదితర విషయాలను పరిగణలోనికి తీసుకుంటుంది. మరణ తేదీ చెప్పి ప్రజలను భయపెట్టడం తమ ఉద్దేశం కాదని, వారి ఆరోగ్య స్థితిగతులపై ఖచ్చితమైన అవగాహన కల్పించడం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల నుంచి సేకరించిన సంప్రదాయ ఆయు ప్రమాణాలతో పాటు కృత్రిమ మేధ అల్గారిథమ్స్ను క్రోడీకరించాకే మరణ తేదీలను లెక్కిస్తుందని యాప్ డెవలపర్స్ చెప్తున్నారు. మనం రోజు తీసుకునే షుగర్ పరిణామం దగ్గర నుంచి తాత ముత్తాతలకు సంబంధించిన అంశాల వరకు యాప్ అడిగే ప్రశ్నలకు ఖచ్చితమైన వివరాలను ఇస్తే చాలు. మరణానికి మనం ఎంత దూరంలో ఉన్నామో చెప్పడమే కాదు, ఆ డేటా ఆధారంగా హెల్త్ టిప్స్ కూడా ఇస్తుంది. డెత్ డేట్ సంగతి ఎలా ఉన్నా ఆరోగ్య విషయంలో మనకు అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఏ అంశంలో మెరుగుపడాలో సూచిస్తోందంటూ నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూస్ రూపంలో తెలుపుతున్నారు. ఇదే కాకుండా ఒకవేళ 10 ఏళ్లలో మనం చనిపోతామని తెలిస్తే ముందు జాగ్రత్తగా సమస్యలపై దృష్టి సారించి జీవన కాలాన్ని పెంచుకోవడమే చేస్తారని మరికొందరి అభిప్రాయం. ఈ యాప్ను మొదటి 3 రోజులు ఉచితంగానే వాడుకోవచ్చు. దాని తర్వాత 1 నెల లేదా ఏడాది చొప్పున చందా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఇంకా మన దేశంలో అందుబాటులోకి రాలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1.20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు కూడా మీ మరణ తేదీని తెలుసుకోవాలనుకుంటే ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఇలాంటి యాప్స్ వల్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు బయలుదేరుతాయని కొంతమంది వాదన. ఆరోగ్యకరమైన అలవాట్లు వాటి గురించి వివరిస్తే బాగుంటుంది, కానీ ఎప్పుడు చేస్తామో తెలుసుకునే యాప్స్ పట్ల ఎంతమంది ఇంట్రెస్ట్ చూపుతారో చూడాల్సిందే.